ఏపీలో టీడీపీ దౌర్జన్యాలు ఆగడం లేదు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. వారిని గ్రామాల నుంచి వెలివేస్తున్నారు. వ్యవసాయం కూడా చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలైన దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ నేతలు బరితెగించారు. పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం కమ్మపల్లిలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే గ్రామం వదిలి వెళ్లిపోయిన బాధిత కుటుంబం ప్రాణభయంతో వణికిపోతోంది. సుబ్రహ్మణ్యం రెడ్డి పొలాలను టార్గెట్ చేశారు. టమాటాలను మార్కెట్కు తరలించకుండా అడ్డుకున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేతులెత్తేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటి మీద దాడి చేసి పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు ఊరు వెళ్ళిపోయా, నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను చంపుతారు వాళ్ళు అని వ్యవసాయ గారు చెప్పినారు. నన్ను బయటపడమన్నారు. అడవిలో కూర్చున్నాను. నా సెట్లన్నీ ధ్వంసం చేసినారు. మా పొలం దగ్గర అంతా వచ్చి జనాలు పడి మా గుడ్లు కూడా లేక మేము వేరే చోట దాక్కుని దిగుతున్నాం సార్. శుక్రవారం నాటి నింటే వాళ్ళు ఇప్పుడు టమాటా కోసులు కూడా ఈయనకుండా చేసినారు. బాయికాడు ఉండిపోయినాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లిలో టీడీపీ నేతల వేధింపులకు ఇద్దరు బలయ్యారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త శాంతకుమార్ పై టీడీపీ నేతలు అక్రమ కేసు పెట్టించారు. భర్తను అరెస్టు చేస్తారనే భయంతో భార్య మమత ఆత్మహత్యకు పాల్పడింది. 6 నెలల చిన్నారిని నీటి తొట్టెలో ముంచి ఆమె ఆత్మహత్య చేసుకుంది. అటు తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ నేత నరసింహులు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వైఎస్ఆర్సీపీ నేత పేచిరాజుపై దాడి చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారైన పేచిరాజును ఫీల్డ్ విజిట్ కు తీసుకెళ్లాలని టీడీపీ నేత కోరారు. అక్కడకు తీసుకెళ్లి ప్లాట్ చూపిస్తున్న సమయంలో పేచిరాజ్ తలపై కర్రతో దాడి చేశాడు నరసింహులు. ఈ ఘటనలో పేచిరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. గత ప్రభుత్వంలో జువ్వల దిన్నె ఎస్సీ కాలనీలో వేసిన రోడ్డును టీడీపీ నేతలు జేసీబీతో ధ్వంసం చేశారు. తన స్థలంలో రోడ్డు వేశారని, టీడీపీ నేత రోడ్డును ధ్వంసం చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోర్టు స్టే ఉన్నా టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించారని అంటున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.